ఓ గొప్ప దైవజనుని యొక్క మారు మనసు పొందిన దినాన్ని, వారు నిన్ను రక్షకునిగా అంగీకరించిన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ సిఎస్ఐ సెయింట్ పాల్స్ సనత్ నగర్ పరిశుద్ధములు సంఘములో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుటకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఈ స్థలమందు నిలబెట్టుకున్న నన్ను మీ ఆత్మతో అభిషేకించండి. విననయున్న ప్రియులందరినీ కూడా దేవా మీ స్వరాన్ని వినుటకు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావం పొంది మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు యేసు నామానికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు ఈ దినం సిఎస్ఐ సెయింట్ పాల్స్ సనత్ నగర్ పరిశుద్ధ సంఘంలో జరిగింపబడుతున్న ఈ ఆరాధనను బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ ఆరాధనకు వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అవకాశాన్ని కలిగించినాడు. ఆ అవకాశం సిఎస్ఐ సెయింట్ పాల్ సనత్ నగర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్, మన డైసన్ మినిస్టీరియల్ బోర్డ్ కన్వీనర్ రెవరెండ్ ఎం విల్సన్ గుర్ల వారు ద్వారా ఈ అవకాశాన్ని కలిగించినందుకు వందనాలు. అయ్యగారికి నా నిండు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ రీతిగానే వేదిక పరిశుద్ధ స్థలమునందు ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ మోజెస్ అయ్య గారు, రెవరెండ్ దయాకర్ గురుల వారికి, మరియు మనతో పాటు ఆరాధనలో ఉన్నటువంటి రెవరెండ్ జి మాణిక్యమయ్య గారు, రెవరెండ్ యేసుదాస్ అయ్య గారికి నా నిండు వందనాలు చెల్లిస్తూ, పాస్టేట్ కమిటీ పెద్దలకు, ఆఫీస్ బేరర్స్కు మరియు విశ్వాసులైన సంఘం అంతటికి కూడా నా నిండు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, మరొకసారి మీ ముఖములను చూసే భాగ్యం, మీ అందరినీ చూసే అవకాశం దేవుడు నాకు కలిగించినందుకు దేవాతి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తుంటున్నాను. పౌలు గారి యొక్క కన్వర్షన్ డే, మార్పు నొందిన లేదా రక్షణ పొందిన దినమని జ్ఞాపకం చేసుకుంటూ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్లో ఓ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న సనత్ నగర్ చర్చ్ పౌలు గారి యొక్క పేరు పెట్టబడి, పౌలు గారు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, సువార్త, సంఘ స్థాపన, ఆర్థిక సహాయం, రకరకాలుగా ఈ సంఘం వారికి నిదర్శనంగా వారు మనకు అప్పగించినటువంటి క్రీస్తు యొక్క పరిచర్యను కొనసాగించేటటువంటి సంఘముగా ఈ సంఘం ఉండడం ఎంతో దీవెనదాయకం. ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ, కమిటీ నాయకులు, పెద్దలు అందరూ కూడా మిషన్ దృక్పథాన్ని కలిగి స్వార్థను అన్ని ప్రాంతాలలోనికి వెళ్ళి ప్రకటించాలి, సహాయం చేయాలి అని విశ్వాసులందరికీ, సంఘం అంతటికి కలిగి ఉన్నటువంటి ఆ మంచి మనసును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మిమ్మల్ని ఎంతగానో దేవుని పేరట అభినందిస్తుంటున్నాను. దేవుని ప్రియులారా, ఈ పాల్ కన్వర్షన్ డే
నాకు ఒకసారి అవకాశం వచ్చింది, కానీ అప్పుడు నేను అయ్యగారి యొక్క అవకాశమే నాకు ఇచ్చినాడు. అప్పుడు జ్వరంతో ఉన్నాను. అప్పుడు నేను ఇక్కడ సనత్ నగర్లోనే పనిచేస్తూ ఉంటున్నాను. కనుక మళ్ళీ తిరిగి తదుపరి 2 సంవత్సరముల తరువాత ఇదే టాపిక్ మీద పౌలు గారిని గూర్చి చెప్పడానికి మళ్ళీ తిరిగి నాకు దేవుడు అవకాశాన్ని అయ్యగారి ద్వారా అనుగ్రహించినాడు. అందును బట్టి నిండు వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉంటున్నాను. పౌలు గారి యొక్క జీవితాన్ని, జీవిత విశేషములను, పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తాం. పౌలు గారి గురించి బాగా తెలుసుకోవాలి అని అంటే మొదట అపోస్తుల కార్యముల గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. తదుపరి ఆయన రాసినటువంటి 14 పత్రికల అందులో ఉన్నటువంటి సారాన్ని బట్టి ఆయన జీవితం మనకు అర్థమవుతుంది. గనుక ఒకవైపున అపోస్తుల కార్యములు, మరొక వైపున పత్రికల మీద ఆధారపడి పౌలు గారి యొక్క పిలుపు, కన్వర్షన్, తన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రయాణములు, సువార్త పరిచర్య, సంఘ స్థాపనల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరములో తన జీవితాన్ని గురించి చెప్తాడు. ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ 12వ వచనం మనతో ఏం మాట్లాడుతుందంటే, మనకేం తెలియజేస్తుందంటే, పౌలు గారే స్వయాన ఈ పత్రిక రాసినాడు. తిమోతికి రాస్తూ తన జీవితాన్ని చెబుతున్నాడు. తిమోతి, గతంలో నేను మంచోన్ని కాను, నా జీవితము మంచిది కాదు. నేను ఎలాంటి వాడను అంటే అని చెబుతూ మనలను లోపలికి తీసుకుపోతుంది ఆ వాక్యం. పూర్వమందు దూషకుడను, హింసకుడను, హానికరుడను. 3 మాటలున్నాయి ఇక్కడ. నిజంగా ఆయన దూషకుడా, హింసకుడా, హానికరుడా అనే విషయాలను తెలుసుకోవాలి అంటే మనము తిరిగి అపోస్తుల కార్యముల గ్రంథం మీద ఆధారపడవలసి వస్తుంది. గనుక ఒకవైపున అపోస్తుల కార్యముల గ్రంథము, మరొక వైపున పత్రికలను మనం కలిపి చదువుతూ పోతా ఉంటుంటే ఈ యోధుని గురించి, ఈ వారియర్ గురించి, ఈ స్వార్థ సేవకుని గురించి విపులమైన సంగతులు మనకు బయటికి వచ్చేస్తాయి.
పూర్వమందు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అని చెప్తే మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనం. 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మంచోన్ని కాను, నేను మంచోన్ని కాను. నా జీవితం ఎలాంటిదంటే, ఇదిగో ఒక భక్తుని యొక్క, ఒక సువార్తికుని యొక్క, ఆ రోజుల్లో యెరూషలేములో దేవుని యొక్క సువార్తను ప్రకటించుచున్నటువంటి స్తెఫెను యొక్క మరణానికి నేను సమ్మతించినాను. గుమికూడి ఒక దగ్గర నిలవబెట్టి స్తెఫెనును రాళ్లతో కొడుతూ, రక్తాలు కారుతూ మరణము వరకు ఆయనను హింసించి చంపి ఆడ పడేసిపోయినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఎస్, బరాబరి చంపుతాం. ఎవడన్నా ఏమన్నా అంటే నా పేరు చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఆయన మరణాన్ని, నేను సమ్మతిస్తున్నా కదా, మీ మీదికి ఏదన్నా హాని అపాయం వస్తే సౌలు ఉన్నాడని చెప్పండి అని చెప్పి సమ్మతించి వారిని పంపించినాడు. అంతటితో ఆగకుండా 8వ అధ్యాయము అపోస్తుల కార్యము 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందంతటా చెదిరిపోయిరి. 2వ వచనం. భక్తిగల మనుష్యులు స్తెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. నేను మంచోని కాదు, పూర్వమందు నేను మంచోన్ని కాదు, హింసకుడను, దూషకుడను, హానికరుడనైనటువంటి నా జీవితం. దేవుని ప్రియులారా, సాధారణంగా భారతదేశ సాంప్రదాయంలో ఒక స్త్రీతో మాట్లాడాలంటే పురుషునికి చాలా భయం. ఒక స్త్రీతో మాట్లాడాలంటే పురుషునికి చాలా భయం. అలాంటి విధానంలో గౌరవించవలసినటువంటి స్థితిలో సౌలు గారు తానంటున్నాడు, ఇంటింట జొచ్చి. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాన్యుయల్ సార్ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి పౌలు గారు వచ్చిండు అనుకుందాం, సౌలు గారు వచ్చినాడు. ఇమాన్యుయల్ సార్ మే ఐ కమ్ ఇన్ అనడు, వచ్చేస్తాడు నేరుగా. ఇంటింట చొచ్చి స్త్రీలనేమి పురుషులనేమి ఈడ్చుకొని
స్త్రీ అయితే జుట్టు పడతాడు, పురుషుడైతే కాలరు పడతాడు. లోపల ఎంతమంది ఉన్నా, చిన్నపిల్లలున్నా, పెద్దవారున్నా, స్త్రీలు ఉన్నా, ఇంకెవరు ఉన్నా, జొచ్చి ఈడ్చుకొని బయటికి వచ్చేస్తాడు. ధనాధన్ కొట్టేస్తాడు, తీసుకుపోయి చెరసాలలో పడేస్తాడు. ఈ భయమును బట్టి, ఈ హింసను బట్టి, ఈ యుద్ధ వాతావరణాన్ని బట్టి ఆనాడు ఎదుగుతున్నటువంటి పసికూన అయినటువంటి సంఘం, అప్పుడప్పుడే విశ్వాసములో ఎదుగుతున్నటువంటి సంఘం ఒక్కొక్కరిని చిదిమేస్తున్నాడు, ఒక్కొక్కరిని పట్టుకొని బాధ పెడుతున్నాడు. ఈ హింసకు, ఈ బాధకు తట్టుకోలేనటువంటి దేవుని బిడ్డలు పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు ఆ స్థలాన్ని వదిలిపెట్టి. యెరూషలేమును వదిలిపెట్టి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతముల అందంతటా చెదిరిపోతున్నారు. నో వన్ ఇన్ జెరూసలేం. ఎవరు లేరు, ఇంటికి తాళాలు పడ్డాయి. గల్లీలో ఎవరు లేరు, ఇళ్లల్లో ఎవరు లేరు. ప్రాణాలను అరిచేత పట్టుకొని క్రీస్తును నమ్మినందుకు పరిగెత్తుకొని యూదయ, సమరయ, గలిలయ అందంతటా చెదిరిపోయినారు. జెరూసలేం ఈజ్ నౌ ఎంప్టీ, ఖాళీ అయిపోయింది. ఇంత కరుడు గట్టిన వాడు, ఒక మర్డర్కు సమ్మతిని తెలియజేసిన వాడు, గొప్ప హింసను కలుగజేసిన వాడు, స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చి కొట్టి చెరసాలలో వేసినటువంటి వాడు, అంతటితో ఆగితే బాగుండే, అంతటితో ఆగితే బాగుండే. నేడు కూడా, నేటి పరిస్థితిలో కూడా ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి సౌలులు ఎంతో మంది ఉద్భవించినారు. మన తరములో, మన కండ్ల ముంగట వివిధ రాష్ట్రాలలో మనం చూస్తున్నటువంటి అఘాయిత్యాలు, సంఘానికి కలుగుతున్నటువంటి హింస, మందిరాలను పడగొట్టడము, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను పట్టుకొని కొట్టడము, వివస్త్రాలను చేయడము, చెరసాలలో పెట్టడము, దేశ విద్రోహులని ముద్ర వేసి జైల్లోనికి పంపడము. నేడును ఆనాడు సౌలు ఒక్కడే ఉండే, నేడు అనేక మంది సౌలులు ఉద్భవించినారు, అనేక మంది సౌలులు పుట్టుకొచ్చినారు. అయినా జీవము గల సంఘము అది దేవుని సంఘం. ఈ సంఘానికి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలు అయినప్పటికీ సంఘం అంతటితో క్లోజ్ కాలే. గలిలయ, యూదయ, సమరయ దేశముల యందంతటా చెదిరిపోయినారు. ఆ రోజుల్లో ఈ హింస కలిగినప్పుడు
కొంతమంది యెరూషలేమును వదిలిపెట్టి సిరియా దేశములోని దమస్కు అనేటటువంటి పట్టణానికి, సిరియా దేశములోని అంతియొకయ అనేటటువంటి పట్టణానికి చెదిరిపోయి తలదాల్చుకొని అక్కడ సువార్త పరిచర్య, దేవుని సంఘాన్ని స్థాపిస్తూ కొంతమంది చేస్తూ ఉంటున్నారు. కొంతకాలమైన తర్వాత దేవుని ప్రియులారా, ఈ సిరియా దేశములో దమస్కు రాజధాని. సిరియా దేశానికి క్యాపిటల్ సిటీ దమస్కు. ఆ దమస్కులో క్రైస్తవులు ఉన్నారనేటటువంటి వర్తమానము జెరూసలేముకు చేరింది. యెరూషలేముకు చేరిన వెంటనే సౌలు గారు తహతాలాడుతున్నాడు. యంగబ్బాయి, యవనస్తుడు, బలం కలిగిన వాడు, యూదా మతం పక్షమున, మత పెద్దల పక్షమున పూచికత్తు తీసుకున్నవాడు, క్రీస్తు మార్గంలో ఎవడైనా ఉంటే నా బాధ్యత నాకు అప్పగించండి అని కంకణం పట్టుదల కట్టుకున్నవాడు, అవసరమైతే చంపుతాను, అవసరమైతే నేను కూడా చనిపోతాను, అంత కరుడుగట్టినటువంటి నిర్ణయం తీసుకొని యూదా మతం కొరకు పనిచేస్తున్నటువంటి వాడు. ఇదిలా ఉండగా యెరూషలేములో ఏ క్రైస్తవుడు, ఏ బిడ్డ కూడా లేదు, ఏ విశ్వాసి కూడా లేదు అని తెలుసుకొని అప్పుడే అందినటువంటి వార్తతో సిరియా దేశంలోని దమస్కులో ఈ మార్గమందున్నటువంటి వారు చాలా మంది ఉన్నారని వర్తమానం తెలిసి వచ్చింది. తెలిసి వచ్చిన వెంటనే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినాడు. సన్హెడ్రిన్ సభ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, యూదా మత పెద్దల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు. సిరియా దేశములోని దమస్కులో వీరున్నారట, నేను అక్కడికి వెళ్ళి వీరిని సైతం బంధించి చెరసాలలో వేయడానికి నాకు ఒక అధికార పత్రాన్ని ఇవ్వండి, లెటర్ ఇవ్వండి అని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన సంఘటన దేవుని గ్రంథములో మనం చూడవచ్చు. 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి. ఇక్కడ కొంచెం మనం ఆగుదాం. ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద మనుషులతో. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఆయన మనసులో మాట చెప్తున్నాడు. సహజంగా ఒక అబ్బాయిని లేపి చదువుకుంటున్నటువంటి పాఠశాలలో, కళాశాలలో టీచర్లు అడుగుతారు, నాయనా నువ్వు పెద్దగా అయినాక ఏమవుతావు బాబు అంటారు. లేదా చిన్నపిల్లలని అడుగుతారు, నీకు భవిష్యత్తులో ఏం కావాలని ఇష్టం ఉంది అని అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తారు. నేను పోలీస్ కావాలంటాడు, నేను టీచర్ కావాలని అంటాడు, నేను కలెక్టర్ని కావాలంటారు, నేను డాక్టర్ని కావాలని అంటాడు. ఇదే విషయాన్ని ఈ పౌలు గారిని మనం వెళ్ళి అడిగితే, లేదా ఆనాటి పెద్దలు అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? బెదిరించుటయు, హత్య చేయుటయు మై యాంబిషన్.
నా గోల్ ఏంటంటే బెదిరించుట, అవసరమైతే హత్య చేయుట. ఎంత కరుడు గట్టిండండి, ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకుండండి. ఏమైతావు నాయన పెద్దవాడవైనప్పుడు అని అడిగితే, దేవుని ప్రియులారా, ఆయనకున్నటువంటి గోల్ చెబుతున్నాడు ఇక్కడ. ఒక మనిషిని హత్య చేయడానికి, ఒక మనిషి ప్రాణాన్ని తీయడానికి అంతటికి అయినటువంటి సాహసించినటువంటి జీవితమైనది. వెళ్ళి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అడుగుతున్నాడు. 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగేను. ఒక పని చేస్తే ఇట్లుండాల. ఈయన చంపే పని పెట్టుకున్నాడు, పర్ఫెక్ట్గా చంపుతాడు. ఈయన బెదిరించే పని పెట్టుకున్నాడు, పర్ఫెక్ట్గా బెదిరిస్తాడు. ఆయన బెదిరించిందంటే నీ లోపల ఉన్నాయన్ని గజ్ 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 వెనకాల. అట్లాంటి డిసిషన్స్, నిర్ణయం తీసుకొని అంత కరుడు గట్టినటువంటి వాడుగా మారిపోయినాడు. ఇది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 2వ వచనంలో. ఈ మార్గమందున్న క్రైస్తవ్యం అనేటటువంటిది మార్గమే తప్ప రిలీజియన్ కాదు, మతం కాదు. డైరెక్ట్గా భూలోకము నుంచి పరలోకానికి చేర్చేటటువంటిదే ఈ మార్గం. ఆ పరలోకములో ఒక వ్యక్తి ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని ఆయన మార్గాన్ని చెప్పినాడు. జీసస్ ఈజ్ ద వే టు హెవెన్. యేసు పరలోకానికి మార్గం. పరలోకానికి మార్గములో వెళుతున్నటువంటి వారిని అడ్డగించే పని పెట్టుకున్నాడు, హత్య చేసే పని పెట్టుకున్నాడు, బెదిరించే పని పెట్టుకున్నాడు. ఎవరితో పెట్టుకున్నాడు? ఆయన పునరుత్థానుడైన క్రీస్తుతో పెట్టుకుంటున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి వారిని అప్పటి వరకు ప్రభుల వారు ఆయన జోక్యం చేసుకోలే. పునరుత్థానుడైన క్రీస్తు అప్పటి వరకు జోక్యం చేసుకోలే. స్తెఫెనును చంపినా దేవుడు జోక్యం చేసుకోలే. యెరూషలేములో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న స్త్రీని కొట్టినా, పురుషుణ్ణి కొట్టినా, పిల్లలను కొట్టినా దేవుడు జోక్యం చేసుకోలే. ఇక ఈ యెరూషలేము నుండి సిరియా దేశం వెళ్ళాలి అంటే దేవుని ప్రియులారా, మొదట జెరూసలేంలో ఉన్నాడు, యూదయ
ప్రాంతాన్ని దాటాలి. యూదయ దాటితే సమరయ, సమరయ దాటితే గలిలయ, గలిలయ దాటితే ఫెనికే, ఫెనికే దాటితే కుడిబందుకు వెళ్తే సిరియా. అది కంట్రీ, దేశం. ఆ దేశానికి క్యాపిటల్ సిటీ దమస్కు అక్కడ ఉంది, అక్కడ ఉంది. యూదయ దాటాలి, సమరయ దాటాలి, గలిలయ దాటాలి, ఫెనికే దాటాలి, తదుపరి దమస్కు వస్తుంది. ఎంత సుదూరములో ఉన్నటువంటి వారినైనను వారిని సమాప్తి చేయడానికి, బంధించడానికి, చెరసాలలో వేయడానికి ఎంత కంకణం కట్టుకున్నాడు చూడండి. ప్రభుల వారు ఒక వ్యక్తి నిజాన్ని తెలుసుకుంటాడు అనేటటువంటి అవకాశాన్ని ప్రతి మనిషికి అనుగ్రహిస్తాడు. ఒక తప్పు చేస్తున్నాం అనుకో, ఆ తప్పును ఒకటిసారి, 2 సార్లు, 3 సార్లు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఒక మనిషిగా, మంచి మనసున్న వ్యక్తిగా ఆ తప్పును తెలుసుకోవాలి. నేను చేస్తుంది రైటా రాంగా, నా త్రోవ, నా పనులు సరి అయినయా కావా తెలుసుకోవాలి. తెలుసుకొని వెనక్కి మరలాలి. అంతటితో ఆగి వాస్తవికతను తెలుసుకొని జీవిస్తే బాగుండు. కానీ దేవుని ప్రియులారా, ఇట్లాంటి స్థితిలో ఒక తప్పు, 2 తప్పులు, 3 తప్పులు, ఇలా ప్రాణాలనే తీసేటటువంటి పని పెట్టుకుంటే సృష్టికర్త అయిన దేవుడు ఊరుకోడు. నన్ను సృజించిన క్రీస్తు యేసు ప్రభుల వారు ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు అంటే, దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద రక్తం కార్చింది ఎందుకంటే, ఈ పాప లోకములో నుంచి మనల్ని అందరినీ కూడా రక్షించడానికి, మానవాళంతటిని కూడా రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభుల వారు శిలువ మీద రక్తాన్ని కార్చినాడు. రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టినాడు. తన ప్రాణాన్ని పెట్టినాడు. పరిశుద్ధ గ్రంథము మనకేం చెప్తుందంటే, తాను అంత మిక్కటముగా ప్రేమించి తన ప్రాణాన్ని సహితం పెట్టగలిగి తన సొంతం చేసుకున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘాన్ని. అందుకే సంఘానికి క్రీస్తునకు ఉన్నటువంటి రిలేషన్షిప్, సంబంధం ఎలాంటిదంటే, క్రీస్తు వరుడు, సంఘం వధువు. క్రీస్తు వరుడు, సంఘం వధువు. ఈ భార్య భర్తల సంబంధం కలిగినటువంటి రిలేషన్షిప్ వీరి మధ్య ఉంది. సాధారణంగా పెళ్ళైనటువంటి వాళ్ళు మీ భార్యను ఎవరన్నా దూషించినా, ఒక మాట అన్నా,
భార్య ఏడ్చుకుంటూ కూర్చుంటే భర్త రాగానే ఆ సీన్ చూసిందనుకోండి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగానే విషయం చెప్తుంది. ఫలానా ఆమె నన్ను అనరాని మాటలు అన్నది, నా హృదయాన్ని గాయపరిచింది, అలా నాయన నన్ను ఇట్లా అన్నాడు. వెంటనే భర్తకు వచ్చేటటువంటిది మొదట కోపోద్రేకం. ఎందుకు నా భార్యను అన్నాడు, ఎందుకు గాయపరిచినారు అని లోపల నుంచి కోపోద్రేకం బయటికి వస్తుంది. వెంటనే వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ జరుగుతున్నటువంటిది అదే. యెరూషలేములో ఉన్నటువంటి సంఘాన్ని బాధ పెట్టినాడు, ఏడిపించినాడు, అవసరమైతే మర్డర్ కూడా చేయడానికి సిద్ధపడ్డాడు. అంతటితో ఆగకుండా సిరియా దేశములో ఉన్నటువంటి దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని ఇంకా హింసించడానికి బయలుదేరిన క్రమములో జోక్యం చేసుకోడా వరుడు, అడగడానికి బయలుదేరడా భర్త. ఇదే క్రమము ఇక్కడ జరుగుతుంది. ప్రయాణం ప్రారంభమయ్యింది యెరూషలేము నుంచి దమస్కుకు. తాను యోధుడు గనుక, యవనస్తుడు గనుక, ఉడుకు రక్తం ఉంది గనుక తన వయస్కులైన, తన సమాన వయస్కులైనటువంటి వారినందరినీ కూడా పోగు చేసుకొని బయలుదేరుతున్నాడు. దేవుడు అనుకుంటున్నాడు, ఇతగాడు చంపడానికే ఇంత దూరం ప్రయాణం కట్టినాడు, ఇంత బలగంతో వస్తున్నాడు, నేను ప్రవేశించి నా ప్రత్యక్షతను అనుగ్రహించి ఈ చంపడానికి ఒడిగట్టినటువంటి ఇతనికి రక్షించే పని అప్పగిస్తే, ఆత్మలను ప్రాణాలను రక్షించే పని అప్పగిస్తే, వావ్! దేవుడు శిక్షకు బదులు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని తన పని కొరకు ఇతడు పనికి వస్తాడు. నా పునరుత్థానము తరువాత సంఘ విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘ స్థాపన కొరకు అప్పుడున్నటువంటి భూభాగం అంతటిలో కూడా తిరిగి సేవ చేయడానికి ఇతగాడు పనికొస్తాడు. దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేము నుంచి సిరియాకు ఈయన ప్రయాణమైనాడు. ప్రయాణమయ్యి యూదయ దాటిండు, సమరయ దాటిండు, గలిలయ దాటిండు, ఫెనికే దాటిండు, ఇక దమస్కు శివార్ ఎంటర్లోనికి వెళ్ళిపోయినాడు. దమస్క యొక్క భూభాగంలోనికి వెళ్ళిపోయినాడు. అప్పుడు దేవుని ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యక్షత, ఎన్కౌంటర్ విత్ పాల్, సౌలుతో తన యొక్క ప్రత్యక్షత. మిట్ట మధ్యాహ్నం
సూర్యుడు ఉదయిస్తున్నాడు, వెలుతురు అంతటా ఉంది, సూర్యకాంతి దగదగలాడుతుంది. ఆ సమయంలో సూర్యకాంతిని మించిన మహాకాంతి ఒక్కసారిగా ఆ స్థలంలోనికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా ఆ ప్రత్యక్షత వచ్చేసింది. తన ప్రయాణం గుర్రము మీద ఒక్కసారిగా దాని మీద నుంచి కింద పడిపోయినాడు. ఆ వెలుతురుకు కండ్లు చీకట్లు కమ్మేసింది. భూప్రపంచం, ఈ సృష్టి, ఈ లోకం ఏది కూడా కనబడతలే. తన వెంట ఉన్నటువంటి పరివారం అందరూ కింద పడిపోయినారు, తాను పడిపోయినాడు. కొద్దిసేపటి తర్వాత దేవుని ప్రియులారా, ఆకాశం నుంచి ఒక స్వరం, ఆకాశం నుంచి ఒక స్వరం. 9వ అధ్యాయం 3వ వచనం. ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నేను నీవు హింసించుచున్న యేసును. దేవుని ప్రియులారా, ఈ స్వరాన్ని విన్నాడు. ఈ స్వరాన్ని విని దేవునితో మాట్లాడుతున్నాడు. నీవెవడవు ప్రభువా? అందుకు యేసు, నీవు హింసించుచున్న క్రీస్తును. కన్వర్షన్, దేవునితో సంభాషణ, దేవుని యొక్క ప్రత్యక్షత. అప్పుడు దేవుని ప్రియులారా, పని, రక్షించే పని, మిషన్, దేవుని కొరకైనటువంటి, స్వార్థ కొరకైనటువంటి ఓ గొప్ప సాధనము, ఆయుధము నాకు దొరికింది. పని. అందుకే తిమోతికి రాసి, నేను పూర్వమందు హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఇంత ఈ 3 వచనాలకు, ఈ 3 మాటలకు అర్థం తెలియాలి అంటే పౌలు గురించి మనం ఇంత దూరం వెళ్ళి అలా తిరిగి వస్తే తప్ప మనకు అర్థం కానటువంటి స్థితి. అందుకే దేవుని ప్రియులారా, పౌలు యొక్క ఈ దినం, పౌలు యొక్క కన్వర్షన్ డే, ఆయన మార్పు నొందిన దినం, ప్రభువును రక్షకునిగా అంగీకరించిన దినం, సొంత రక్షకునిగా అంగీకరించిన దినం. ఇక లే, పాత జీవితం లే. అందుకే ఈ మందిరంలో కూర్చున్నటువంటి వారలారా,
పౌలు గారి యొక్క మార్పు నొందిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని మన మార్పును ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. మనకు కూడా ఆ క్రీస్తుతో ఆ అనుభవం కావాలి. అయినప్పుడే క్రీస్తును గూర్చి సరిగ్గా చాటడానికి, క్రీస్తు పక్షమున యోధునిగా వెళ్ళడానికి, క్రీస్తు యొక్క సువార్త సంఘాలలో స్థాపించడానికి మనం సాధనమైతాం. ఈ రక్షణ, ఈ అనుభవము, ఈ పిలుపు ఓ క్రైస్తవ బిడ్డగా, ఓ క్రైస్తవ కుమారునిగా, ఓ సంఘ నాయకునిగా మనమందరం కలిగి ఉండాలి. చూడండి, ఇంతటితో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. వాస్తవంగా ఇక్కడ ఆయన పనితనం ప్రారంభమవుతుంది. ఈ పిలుపులో దాగి ఉన్నటువంటి లోతు ఆయన ఒక్క మాటలో చెప్పేస్తాడు. అయ్యగారు చక్కగా పాట పాడిచ్చింటాడు. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారినా, క్రీస్తుకు హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. అందుకే ఇక్కడ నుంచి నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడికి సువార్త ప్రభు యొక్క చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి అవకాశం ఇస్తే ఆయన జీవిత విశేషాలను, ప్రయాణాలను గురించి చెప్పడానికి సిద్ధపడతా. ప్రస్తుతం నేను ఎల్లారెడ్డి ఎస్టేట్లో పని చేయుచున్నాను. నేను వెళ్ళిన తర్వాత 6 నెలల్లో నా సంఘానికి ఆత్మీయమైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని 3 ప్యాస్టేట్లకు కూర్చునబెట్టి 2 దినాలు క్లాసులు ఇచ్చి వారిని ఆత్మీయంగా సిద్ధం చేసే భాగ్యం దొరికింది. పౌలు గారి యొక్క కన్వర్షన్ డే సందర్భంగా ఆయన పిలుపు, ఆయన కన్వర్షన్ గురించి కొద్దిగా చెప్పేటటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. అందుకే దేవుని ప్రియులారా, ఇక్కడ నుంచి ఆయన ప్రారంభించినాడు. ఎక్కడ అంటే దేవుడు ఎప్పుడు చూస్తుంటాడు, ఎవరు వెళ్తారు నా పక్షాన, ఎవరున్నారు నా పక్షాన సువార్తను చాటడానికి అని. ఒకవేళ గనుక నీవు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. అప్పుడు నువ్వే అంటావు, ప్రభు నేనున్నాను, నన్ను పంపు, నేనున్నాను, నన్ను పంపు. నాయనా, నేను పాపిని ప్రభు, నేను దూషకుడను, నేను హానికరుడను అని అన్నా దేవుడు నీ పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. దేవుడు నీ పాపములను ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోకుండానే తన రక్తాన్ని చిందించినాడు గనుక, నా కుమారుడా, నా కుమార్తె రా, నేను నిన్ను పంపుతా అని పిలుస్తున్నాడు. కనుక దేవుని ప్రియులారా, సేవ చేస్తున్నటువంటి మనకేదో ఘనత ఈ లోకంలో రావాలని ఎప్పుడు సేవ చేయకూడదు. మనకేదో పదవి అని ఎప్పుడు సేవ చేయకూడదు. మనకేదో అధికారము అని ఎప్పుడు సేవ చేయకూడదు.
అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు. చూడండి 115వ కీర్తనలో మొదటి వచనంలో ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక చాలు. ఒకవేళ ఆధిక్యత ఉంటే నన్ను పిలిచినావు గనుక నా ద్వారా నీవు గ్లోరీ మహిమపరచబడాలి. అధికారం ఇస్తే అధికారం ద్వారా నీవు మహిమపరచబడాలి. స్వార్థ సేవ అప్పగిస్తే నీ స్వార్థ సేవ ద్వారా నీవే మహిమపరచబడాలి. ఒకవేళ నీకు తబల వచ్చినా, కీబోర్డ్ వచ్చినా, దేని వచ్చినా నా ద్వారా నీకే మహిమ, నాకు కాదు ప్రభువా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ. ఒకసారి పౌలు గారు తన ప్రయాణాన్ని ముగించుకొని, ఫస్ట్ జర్నీ ముగించుకొని 50 తర్వాత, క్రీస్తు శకం 50 తర్వాత ఆయన అంతియోకయకు వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఒక ఉత్తరం చాలాసేపు అయింది, చాలా దినాలు గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఆ సంఘములోనికి కొంతమంది అబద్ధ బోధకులు చొరబడ్డారు. మన వాళ్ళు ఉంటారు కదా, వాక్యమును పటిష్టంగా చదవాలి, దేవునితో కూర్చోవాలి. ఎవరు పలానవాడు పలానాయన మంచి ప్రసంగం చేస్తున్నాడంటే ఈ సంఘాన్ని విడిచిపెట్టి ఆ సంఘానికి, ఇంకొక ఆమె బాగా చెప్తున్నదంటే ఇంకొక సైడు అటు వెళ్ళి అలా బేస్ లేనటువంటి స్థితిలో ఉండొద్దు, వెళ్ళొద్దు. నీవే కూర్చోవాలి, నీవే చదవాలి, నీవే ప్రత్యక్ష అనుభవం కలిగి ఉండాలి. ఈ గలతీ ప్రాంతంలో అంతియోకయ, ఈకోనియా, లుస్త్రా, దెర్బే, పెర్గే, అత్తాలియా అనేటటువంటి సంఘాలను కట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకు ఎవరో తప్పుడు బోధలు బోధించేటటువంటి వారు వచ్చేసినారు. లే మోషే చెప్పిన ధర్మశాస్త్రమే కరెక్ట్, మీకు సున్నతి అవసరము, మీరు రక్షింపబడాలి అంటే మీరు సున్నతి తీసుకోవాలి, మొదటగా ధర్మశాస్త్రాన్ని గౌరవించాలి. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పౌలు భక్తుని మీద ఆయన నిజంగా ఆయనకు పిలుపు లేదండి, ఆయన అపోస్తులుడే కాదండి, ఆయన తప్పుడు బోధకుడండి అని ఒక రూమర్స్ సంఘములో చక్కర్లు కొడుతుంది. ఆ సమయంలో ఈ వార్త విన్నాడు. విన్న తరువాత దేవుని ప్రియులారా, ఆయన గలతీ పత్రిక రాస్తున్నాడు. ఆయన గలతీ పత్రిక రాస్తూ చాలా వేదన, కోపం, ఆయాసం అంతటితో రాస్తూ ఆయన అంటాడు, మనం చదువుకున్నటువంటి గలతీ పత్రికలో ఇది చెప్పి నేను ముగించేస్తాను. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవచ్చు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైనటువంటి స్వార్థ తట్టుకు వెళ్ళిపోయినారు. ఆయన ఆ పత్రికలో ఆ సంఘాన్ని చూసి ఏమంటున్నాడంటే, నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఎవడు మిమ్మల్ని ఇంత త్వరగా క్రీస్తులో నుంచి పక్కకు తొలగించేసేను అని ఈ పత్రికలో తన పిలుపును జ్ఞాపకం చేస్తున్నాడు.
తన కన్వర్షన్ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రియులారా ఇక్కడ అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోనేరదు. నేను మనుషులను సంతోషపెట్టేవాడను కాను. నాకు సువార్త ఎవడు ప్రకటించలేడు. నాకు అపోస్తులు కూడా చెప్పలేరు. నాకెవ్వరు కూడా చెప్పలేరు. ఈ సువార్త నాకు అందించిన వాడు పునరుత్థానుడైన యేసే అని. చూడండి 11వ వచనంలో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వడునూ దాన్ని బోధింపను లేదు. యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. పూర్వమందు యూదా మస్తస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును పరిమితంగా హింసించి నాశనం చీచు నా పితరుల పారంపర్య ఆచార్యమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యత నొందితినని నా నడవని గూర్చి మీరు వింటిని. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయన నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుషులతో నేను ఎంత మాత్రము సంప్రదింపలేను. అగైన్ ఈజ్ టెల్లింగ్ హిజ్ కన్వర్షన్. ఆయన మళ్ళీ తన యొక్క మార్పును, తన యొక్క పిలుపును, తనకు అందింపబడినటువంటి సువార్తను తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. గనుక దేవుని ప్రియులారా, ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసి అనేక సంఘాలను, ఆత్మలను కట్టి ఆసియా ఖండము నుంచి ఐరోపా ఖండములోనికి ప్రవేశించి రకరకాలైనటువంటి ప్రాంతాలకు ఉత్తరాలు రాసి చివరకు రోమా పట్టణములో నీరో చక్రవర్తి చేత శిరచ్ఛేదనము చేయబడి ప్రభువునకు హతసాక్షి అయిపోయినాడు. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అని తన ప్రాణాన్ని ప్రభువులో పెట్టేసినాడు. ఇంత చక్కటి, ఇంత పట్టుదల కలిగిన, ఇంత విశేషము కలిగినటువంటి జీవితాన్ని గురించి చదువుతా ఉంటుంటే గుండె బద్దలైపోతుంది. ప్రభువులో మనం ఇంకా పటిష్టమైనటువంటి స్థితిలో మన పిలుపు స్థిరత్వం చేసుకోలేకపోతున్నాం. స్వార్థ భారం ఇంకా మన మీద ఉంది, ఈ సంఘము మీద ఉంది. 4 దిశలకు సువార్త వెళ్ళాలి. సంఘం యొక్క బాధ్యత, కుటుంబాల యొక్క బాధ్యత, వ్యక్తుల యొక్క బాధ్యత దేవుడు సంఘము మీద పెట్టినాడు. అందుకే పేతురు గారిని పిలిచి రా, ఇప్పటి నుంచి నీ పేరు కేపా అనబడును. కేపా అను మాటకు అర్థము రాయి అని అర్థం. ఈ రాయి ప్రభువైన క్రీస్తు, ఈ బండ ప్రభువైన క్రీస్తు. ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఎస్, మొదట పేతురు గారు ఒకవైపున, పౌలు గారు ఒకవైపున, మిగతా శిష్యులందరూ కూడా మరొక వైపున ప్రయాణం చేసి సంఘాలను స్థాపించి ఈ దినం దేవుని యొక్క రక్షణను మనకు అందించినారు. కనుక మన పిలుపును మనకిచ్చిన కాలంలో స్థిరం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క స్వార్థ కొరకు
పౌలు వలె ప్రయాసపడి పౌలు వలె సువార్తను మోసుకొని పోయి అనేక ఆత్మలను కడుదాం. అలాంటి కృప సంఘమంతటికిని, ఈ మందిరములో కూర్చున్న మనందరికిని, సేవకులమైన మా అందరికిని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. దయగల తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ఇదిగో మందిరములో ఉన్నటువంటి ప్రియులందరూ కూడా శ్రద్ధగా విన్నారని, వాక్యంతో మీరు మాట్లాడినారని, వారి పిలుపును సహితం జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినారని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే రానున్న కాలంలో అందరినీ నీ స్వార్థ కొరకు వాడుకొని నీ సాధనములుగా చేసుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, ఈ సమయమున